హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గోంగూరని ఒక కట్ట వరకు తీసుకొని దాన్ని ఫ్రెష్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని దాంట్లోకి గోంగూర యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో కడాయి స్టవ్ పై పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ లోపు మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్‌కి పట్టేలాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి గోంగూరని మిక్సీ పట్టేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్‌కి పట్టేలాగా. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూనే ఉంటే మొత్తం మనకు కలిసిపోతుంది. తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని బాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా వన్స్ ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.